హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇరాన్ అయితే డిక్లేర్ చేసింది ఇజ్రాయెల్తో ఇరాన్ చేస్తుంది యుద్ధమే అనేసి. అయితే ఈ క్రమంలో ఈ వార్ లైక్ సిచ్యువేషన్ అరేంజ్ అయ్యేదానికి ఇజ్రాయెల్ ఇనీషియల్గా ప్రొవోక్ చేసింది ఇరాక్ని. అసలు ఎందుకు ఇజ్రాయెల్ ఇరాన్ని ఈ టైంలో ప్రొవోక్ చేయాల్సి వచ్చింది? ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్గా ఎలాంటి అటాక్ జరగకపోయినప్పటికీ ఓవర్ నైట్లో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇరాన్ మీద డ్రోన్లతో దాడి చేసేదానికి అసలు రీజన్ ఏంటి అంటే, ప్రధానంగా జస్ట్ ఎగ్జాక్ట్లీ ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఇనీషియల్గా దాడి చేసేదానికి ఎగ్జాక్ట్లీ 1 వీక్ ముందు ఒక 2 నో కాన్ఫిడెన్స్ మోషన్లు ఫేస్ చేసి త్రుట్టిలో తప్పించుకొని నో కాన్ఫిడెన్స్ మోషన్ గెలుచుకొని పొలిటికల్లీ చాలా ఫ్రెజైల్ జోన్ మీద ఉన్నటువంటి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు పొలిటికల్గా తన కంట్రోల్ని కాపాడుకునేదానికి ఉన్నటువంటి పొలిటికల్లీ డక్టైల్ జోన్ నుంచి తన స్థానాన్ని పదిలపరుచుకునేదానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ఇరాన్ మీదకి అటాక్ చేసి డ్రోన్ల ద్వారా ఇజ్రాయెల్ కంట్రీ మొత్తాన్ని ఒక వార్ లైక్ సిచ్యువేషన్లో తీసుకొచ్చి తన ఫెయిల్యూర్ యొక్క అటెన్షన్ మొత్తాన్ని డైవర్ట్ చేసి ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధానికి దిగుతుందని ప్రకటించేసి అక్కడ అటాక్ చేయించేసి ఇరాన్ మీద ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది అంటే, ఇరాన్ వల్ల ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది బికాజ్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ పాలసీ అని చెప్పడం వల్ల ఇరాన్లో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని ఒక డిస్కంఫర్ట్ జోన్లో నెట్టేసేసి రాజకీయంగా తన పబ్బం గడుపుకునే పనిచేస్తున్నాడు బెంజమిన్ నెతన్యాహు. అయితే సేమ్ ఇలానే నరేంద్ర మోదీ ఇండియాలో తన పొలిటికల్ లీడర్షిప్ మీద ఎన్నికల్లో గెలవనని ఎప్పుడైతే ఒక అపోహ వచ్చేస్తుందో దేశంలో, ఆ టైంలో పాకిస్తాన్ మీద ఏదో రకంగా అటాక్ చేసి ఎంటైర్ అటెన్షన్ ఆఫ్ ఇండియన్ పబ్లిక్ మొత్తాన్ని పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిజం మీద, పాకిస్తాన్ మీద చేసేటువంటి సర్జికల్ స్ట్రైక్స్, ఏరియల్ స్ట్రైక్స్, లేకపోతే ఆపరేషన్ సింధూర్ లాంటి అటాక్ చేసి పబ్లిక్ అటెన్షన్ మొత్తాన్ని ఎలా డైవర్ట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారో సేమ్ అదే లైన్లో బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్లో చేస్తున్నారు. ఈ క్రమంలో ఇనీషియల్గా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి డ్రోన్స్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన క్రమంలో ఇన్ రిటాలియేషన్ ఇరాన్ కూడా ఆల్మోస్ట్ 400 మిజైల్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్ని ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మిలిటరీ హెడ్ క్వార్టర్ అవనివ్వండి, లేకపోతే మొసాద్ స్పై ఆపరేషనల్ సెంటర్స్ అవనివ్వండి, వాటి మీద పెద్ద ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్స్ అవనివ్వండి, లేకపోతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ అవనివ్వండి, హైఫా పోర్ట్లో ఉన్నటువంటి పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా పెద్ద మొత్తంలో ఇరాన్ నుంచి దాడి జరుగుతున్న క్రమంలో దాడులు చేసి అక్కడ చాలా పెద్ద మొత్తంలో ఇరాన్లో నష్టం జరుగుతూ ఉంది. అయితే ఈ క్రమంలో ఇజ్రాయెల్లో ఇప్పుడు మీడియాని కంప్లీట్గా బ్యాన్ చేసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మీడియా నుంచి ప్రాపర్ రిపోర్టింగ్ బయటికి రాకుండా ఇజ్రాయెల్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ రిటాలియేటరీ అటాక్ ఏదైతే చేస్తుందో ఈ అటాక్ వల్ల ఇజ్రాయెల్లో ఎంత మొత్తంలో నష్టం జరుగుతుందో కూడా బయట ప్రపంచానికి తెలియకుండా మీడియా బ్యాన్ విధించేసి ఒక రైట్ వింగ్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇజ్రాయెల్లో అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి కార్పొరేట్ మీడియా రైట్ వింగ్ అనుకూలంగా ఉండేటువంటి మీడియాని అడ్డం పెట్టుకొని ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్లో జరుగుతున్నటువంటి డ్యామేజ్ గురించి మాట్లాడి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇన్ రిటర్న్ ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ చేస్తున్నటువంటి అటాక్లో ఇజ్రాయెల్లో ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది, ఇరాన్ చేస్తున్నటువంటి అటాక్స్ వల్ల ఇజ్రాయెల్లో ఏ స్థావరాలు లేకపోతే ఏ ఎస్టాబ్లిష్మెంట్స్ దెబ్బతింటున్నాయి అనేది మాత్రం చూపించకుండా బెంజమిన్ నెతన్యాహు చాలా క్లవర్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు గ్రాండ్ సక్సెస్ అయ్యేదానికి రీజన్ ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి రైట్ వింగ్ మీడియా మద్దతు. ఆ రైట్ వింగ్ మీడియా మద్దతుతో ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ని కాపాడేదానికి యుద్ధం చేస్తున్నారని ఒక అపోహను క్రియేట్ చేసి ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక డిస్కంఫర్ట్ జోన్లో నెట్టేసి రాజకీయంగా పబ్బం గడుపుకునే పని చేస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా క్లియర్గా ఇజ్రాయెల్ ప్రజలు చాలా క్లియర్గా డివైడ్ అయి ఉన్నారు. ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ప్రతిసారి ఇజ్రాయెల్ ప్రజలు భయానక సిచ్యువేషన్లో, భయాందోళనలో, యుద్ధ వాతావరణంలో బతకడం తప్ప ఎప్పుడూ శాంతియుత వాతావరణంలో బతికే పరిస్థితి అయితే లేదు. అందుకని చాలా క్లియర్గా బెంజమిన్ నెతన్యాహుకు అగెనిస్ట్గా వస్తున్నటువంటి వాయిస్ విత్ ఇన్ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా మీడియా మీద కప్స్, ఇంటర్నేషనల్ మీడియా అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు, రిపోర్టింగ్ జరిగే కొద్దిపాటి రిపోర్టింగ్ కూడా అది రైట్ వింగ్ నుంచి బెంజమిన్ నెతన్యాహుకు అనుకూలంగా ఉండేటువంటి రిపోర్టింగ్ తప్ప జెన్యూన్ రిపోర్టింగ్ ఎగ్జాక్ట్లీ ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ చేస్తున్నటువంటి అటాక్లో ఇజ్రాయెల్లో ఎంత పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరుగుతూ ఉంది, అక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఏంటో కూడా తెలిసే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఇన్ రిటర్న్ గ్లోబల్ మీడియా ఇరాన్కి అగెనెస్ట్గా అమెరికా చెప్పినట్టు విని, లేకపోతే ఇజ్రాయెల్కి అనుకూలంగా రైట్ వింగ్ భావజాలంతో కూడుకున్నటువంటి మీడియా ఏదైతే ఉందో, సిమిలర్లీ గోధి మీడియా
సేమ్ గోధి మీడియా నరేంద్ర మోదీని ఎగ్జాజరేట్ చేసి నరేంద్ర మోదీని హైప్ చేసే ప్రయత్నంలో ఎలా వన్ సైడే న్యూస్ చూపించి అదర్ సైడ్ని కప్పేస్తుందో సేమ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మీడియా ప్రొజెక్షన్ కూడా బెంజమిన్ నెతన్యాహు ఫెయిల్యూర్ని, ఇరాన్ చేస్తున్నటువంటి దాడి ఇజ్రాయెల్ మీద ఏదైతే ఉందో ఆ దాడిని కప్పిపుచ్చేసి ఇజ్రాయెల్లో పెద్ద మొత్తంలో దాడి జరగనట్టు, ఇరాన్లో చాలా పెద్ద మొత్తంలో దాడి జరుగుతున్నట్టు చూపిస్తున్న విధానం ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ గోధి మీడియా టాక్టిక్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నారు. మేబీ గోధి మీడియా కూడా అర్లియర్ రైట్ వింగ్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి న్యూస్ని కవరేజ్ చేస్తుందో నరేంద్ర మోదీ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత అదే టాక్టిక్స్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ నరేంద్ర మోదీకి యాజ్ వెల్ యాజ్ బెంజమిన్ నెతన్యాహు కూడా చాలా క్లియర్ సిమిలారిటీస్ ఉన్నాయి. బోత్ నెతన్యాహు యాజ్ వెల్ యాజ్ నరేంద్ర మోదీ ఇద్దరు కూడా హార్డ్ కోర్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ పాలిటిక్స్ చేసేదానికి పూనుకున్నటువంటి వ్యక్తులు. అంటే వీళ్ళ భావజాలం కూడా కంప్లీట్గా ఒక రిలీజియన్కి అగెనెస్ట్గా మిగిలిన రిలీజియన్ని పోలరైజ్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నటువంటి విధానం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇరాన్ చేస్తున్నటువంటి రిటాలియేటరీ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడి వల్ల చాలా పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్కి నష్టం జరుగుతున్నా మీడియా బయటకు ప్రొజెక్షన్ ఇవ్వట్లేదు, నంబర్ 1. అయితే ఇక్కడ అమెరికాను చూసి అమెరికా ముందుకొచ్చి ఇరాన్ రిటాలియేషన్ చేస్తే ఇరాన్ రెస్క్యూ చేస్తుంది, యుఎస్ఏ వచ్చి ఇజ్రాయెల్ని రెస్క్యూ చేస్తుందని భావించినటువంటి నెతన్యాహు ఇప్పటికీ అమెరికన్ స్టాన్స్ ఏంటో క్లియర్గా తెలియక ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితిలో ఇజ్రాయెల్ ఉంటున్న క్రమంలో ఒక పక్క ఇరాన్కి మద్దతుగా రష్యా, చైనా యాజ్ వెల్ యాజ్ టర్కీ లాంటి దేశాలు ముందుకు వస్తున్నాయని ఇంకో పక్క ఊహాగానాలు ఉన్న క్రమంలో ఇప్పుడు అమెరికా కానీ ముందడిగేస్తే ఇజ్రాయెల్కి సపోర్ట్గా, ఇరాన్కి సపోర్ట్గా రష్యా, చైనా యాజ్ వెల్ యాజ్ టర్కీలు ముందుకు వస్తే ఇది ఖచ్చితంగా World War IIIకి దారితీసేదానికి ఆస్కారం చాలా క్లియర్గా కనిపిస్తుంది. నంబర్ 2, ఎప్పుడైతే ఇజ్రాయెల్కి మద్దతుగా యుఎస్ఏ కానీ రంగంలో దిగగలిగితే ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ క్లోజ్ చేయగలిగితే గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ ఖచ్చితంగా అరేంజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి దగ్గరగా 30% ఆఫ్ ద గ్లోబల్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి పాస్ అయ్యి బయట ప్రపంచానికి రావాల్సినటువంటి సిచ్యువేషన్ అక్కడ. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కానీ ఇరాన్ కంట్రోల్లో తీసుకోగలిగితే ఆబ్వియస్గా ప్రపంచంలో ఎనర్జీ క్రైసిస్ ఏర్పడుతుంది, ఇన్ఫ్లేషన్ ఏర్పడుతుంది, ప్రపంచంలో మేజర్ ఎకానమీస్ అన్నిటి మీద ఎనర్జీ క్రైసిస్ పడి చాలా పెద్ద మొత్తంలో ప్రపంచ ఎకానమీ మీద ఈ నెగిటివ్ ఇంపాక్ట్ పడేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అమెరికా ఆచితూచి అడుగులేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఇరాన్ చేస్తూ ఉందో దానివల్ల అసలు ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అనేసి ఇజ్రాయెల్ ఎందుకు భావించాల్సి వస్తుంది? ఇరాన్ ఎప్పుడు చెప్పలేదు కదా మా న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే న్యూక్లియర్ టెక్నాలజీ ఇజ్రాయెల్కో యుఎస్ఏకు థ్రెట్ అని ఎప్పుడు చెప్పలా. మా దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ టెక్నాలజీ మొత్తం సివిలియన్ పర్పస్కి వాడుతున్నామని ఇరాన్ టైమ్ అండ్ అగైన్ చెప్తున్నప్పటికీ ఇజ్రాయెల్ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అక్కడ రాజకీయంగా ప్రజల్ని ఒక భయానక సిచ్యువేషన్లో నెట్టాలా, ప్రజల్ని డిస్కంఫర్ట్ జోన్లో నెట్టాలంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంటుంది. ఆ తయారు చేసుకున్నటువంటి వెపన్స్ మొత్తాన్ని అమెరికా మీదకో లేకపోతే ఇజ్రాయెల్ మీదకు వాడి ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఎగ్జిస్టెన్స్కే థ్రెట్ వస్తుందనేసి ప్రజల్లో భయానక సిచ్యువేషన్ క్రియేట్ చేసి రాజకీయంగా పబ్బం గడుపుకునే పనులు నెతన్యాహు చాలా పర్ఫెక్ట్గా ముందుకెళ్లే పని చేస్తున్నారు. కానీ ఇక్కడ అమెరికా ఏదైతే పెద్ద మొత్తంలో మద్దతు ఇస్తుందని భావించాడో అమెరికా డొనాల్డ్ ట్రంప్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వర్షన్ మోస్ట్లీ సీజ్ ఫైర్ కోసము రెండు దేశాలు మాట్లాడుకొని నెగోషియేషన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని తగ్గించే ప్రయత్నం గురించే డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారు తప్ప డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చి ఇరాన్ మీదకి యుద్ధాన్ని కొనసాగించే ప్రయత్నంలో యుఎస్ఏ ఉన్నట్లయితే ఇప్పటికైతే కనబడలేదు. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కౌంటర్ అటాక్స్ స్టార్ట్ అయిన తర్వాత యుఎస్ఏ ప్రెసిడెంట్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్తో మాట్లాడున్నారు. సో వాళ్ళిద్దరు కాన్వర్జేషన్లో ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇన్ కేస్ యుఎస్ఏ ఇజ్రాయెల్కి మద్దతుగా ముందుకు రాగలిగితే రష్యా ఏ స్టాన్స్ తీసుకుంటుంది, రష్యా ఇరాన్కి మద్దతుగా వస్తుందా లేకపోతే రష్యా న్యూట్రల్గా ఉంటుందా అంటే ఖచ్చితంగా రష్యన్ ఒపీనియన్ చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్కి చెప్పి ఉండి ఉంటారు. అందుకనేసి డొనాల్డ్ ట్రంప్ అగ్రెసివ్గా ఇరాన్కి అగెనిస్ట్గా ఇజ్రాయెల్ని మద్దతుగా వెనకేసుకొచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. బట్ ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, ఈ రైట్ వింగ్ పాలిటిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ రష్యాలో పుతిన్ చేస్తుంది కూడా
ఒక హార్డ్ కోర్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ పాలిటిక్సే. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో చేస్తుంది రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ పాలిటిక్సే. బెంజమిన్ నెతన్యాహు చేస్తుంది రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ పాలిటిక్సే. తర్వాత ఇప్పుడు ఇరాన్లో ఉంది కూడా ఎక్స్ట్రీమిస్ట్ కైండ్ ఆఫ్ పాలిటిక్సే. ఇండియాలో నడుస్తుంది కూడా ఎక్స్ట్రీమిస్ట్ పాలిటిక్సే. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఎక్స్ట్రీమిస్ట్ పాలిటిక్స్ నడుస్తున్న ప్రతి దగ్గర ప్రజలకు శాంతి ఉండదు. ప్రజలు శాంతియుతంగా బతికే సిచ్యువేషన్ అరేంజ్ కాదు. అండ్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పడకపోగా ఇలాంటి వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ఆ దేశాల యొక్క ఎకానమీని, రిసోర్సెస్ని మొత్తాన్ని వార్ సిచ్యువేషన్కి ఎక్కువ వాడి అక్కడ జీవన ప్రమాణాలు అవ్వనివ్వండి, లేకపోతే కంట్రీ యొక్క డెవలప్మెంట్ వెనకబడిపోతుంది. ఈ యుద్ధ వాతావరణంలో కొనసాగిన ప్రతి కంట్రీ వాళ్ళ మెజారిటీ ఆఫ్ ద రిసోర్సెస్ మొత్తాన్ని, ఇప్పుడు ఇజ్రాయెల్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్. ఎకానమీలో మేజర్ రిసోర్సెస్ మొత్తాన్ని ఇప్పుడు డ్రోన్స్ కోసం, కౌంటర్ రిటాలియేటరీ అటాక్స్ కోసం మిసైల్ కొనేదానికి, ఎయిర్ డిఫెన్స్ కోసం వాడే పరిస్థితుల్లోకి ఇజ్రాయెల్ కూడా వచ్చేసింది. సేమ్ ద కేస్ విత్ ఇరాన్ కూడా. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ప్రపంచంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ అంటే, మొసాద్ అంటే ఒక రకమైన భయానక సిచ్యువేషన్ ఉండేటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇరాన్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టిన తర్వాత ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి మిలిటరీ, డిఫెన్స్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో కపుల్ ఆఫ్ వీక్స్లో అవి ఎగ్జాస్ట్ అయిపోయేసి అవకాశాలు ఉన్నాయనేసి గ్లోబల్ మీడియా కథనాలు. అయితే ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ టెక్నాలజీ అన్నా, ఇజ్రాయెల్ మిలిటరీ అన్నా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అన్నా ప్రపంచంలో అదొక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక అభూత కల్పనలా చూపించేటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ఇరాన్ చేస్తున్నటువంటి దాడికి అక్కడ ఇజ్రాయెల్లో ఏర్పడుతున్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో, ఇజ్రాయలీ మిలిటరీ అవనివ్వండి, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైనా అది అటాక్స్కి ఇమ్యూన్ కాదు అనేది మాత్రం చాలా క్లియర్గా అవుతుంది. అండ్ ఈ రైట్ వింగ్ మీడియా ఎగ్జాజరేట్ చేసిందంతా అదొక డొల్ల అని మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.